రివార్డుల కోసం రికార్డులు సృష్టించారు వరంగల్ జిల్లా అధికారులు. ఇందిరమ్మ పథకంలో భాగంగా గుడిసెల్ని పక్కా గృహాలుగా మార్చామని చెప్పుకున్నారు. గుడిసెలు లేని గ్రామంగా తీర్చిదిద్దినందుకు అవార్డులు కూడా అందుకున్నారు. అయితే ఆ గ్రామంలో పర్యటించిన ఎన్టీవీకి అడుగడుగునా గుడిసెలు కనిపించాయి. గుడిసెలు లేని గ్రామం ఇదే. అదేంటి గుడిసెలు చూపిస్తూ గుడిసెలు లేని ఊరంటున్నారు అని సందేహం వచ్చిందా? ఈ మాత్రం ఆలోచన ఇందిరమ్మ అధికారులకు రాలేదు. మరి స్థానికులు ఏమంటున్నారో విందాం. మా గ్రామంలో గుడిసెలు లేని గ్రామంగా 100% అసలుకే గుడిసెలు లేవని ప్రకటించారు. ఇంకా మా గ్రామంలో గుడిసెలు ఒక 30% ఉన్నాయి. మరి వాళ్ళు ప్రకటించిన దాన్ని మేము ఆనందించాలనో లేకపోతే బాధపడాలనో మాకేం అర్థం కావట్లేదు. నాకు ఇంతవరకు అయితే ఏది రాలేదు. మరి గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తానన్నారట, కట్టి లేకపోతే లేదు. వరంగల్కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగెం మండలంలోని మొండ్రాయి గ్రామం ఇది. 1500 కుటుంబాలున్నాయి ఇక్కడ. ఇందిరమ్మ మొదటి విడతలో భాగంగా 2 ఏళ్ల క్రితం 256 ఇళ్లు మంజూరు చేశారు. నిర్మాణాలు ప్రారంభం కాకపోవడంతో 25 ఇళ్లను జాబితా నుంచి తొలగించారు. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది ఇటీవల మొండ్రాయిని సందర్శించి ఇక్కడి అధికారులను మెచ్చుకున్నారు. వారిచ్చిన నివేదికను రాష్ట్ర సర్కార్కు పంపగా గుడిసెలు లేని గ్రామంగా మొండ్రాయిని ప్రకటించేశారు. ఇల్లు మంజూరైందో లేదో కూడా తెలియక కొందరు, డబ్బులు సరిపోక మరికొందరు ఇళ్లు కట్టుకోలేదని చెప్పారు. ఇంటి నిర్మాణం పూర్తయిన వారు కూడా అప్పుల పాలయ్యామని, లంచాలు ఇచ్చుకున్నామని తెలిపారు. శాంక్షన్ కోసమే ఆయన 2000 అడిగింది సార్. ఆ 2000 సూతి ఇచ్చేసాం. భాన్ ప్రకాష్ అని ఇక్కడ మాకు సూపర్వైజర్ ఆయన. మొన్న బిల్లు వచ్చినప్పుడు 8900 తీసుకున్నాడు. 1000కి 100 అని. ఫస్ట్ 9000 తీసుకున్నాడు. ఇంతకుముందు మాకు గుడిసె ఉండే, ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, ఇల్లు కట్టుకుంటే మంచిగా ఉంటాయని చెప్పి కట్టుకున్నాం. వాళ్ళు ఇచ్చే డబ్బులు మాకు సరిపోతలేదు. నాకు ఇంకా 8000 అప్పయింది. గుడిసెలు లేని గ్రామంగా సర్కార్కు నివేదిక పంపిన గృహ నిర్మాణ శాఖ మాత్రం మొండ్రాయిలో పర్యటించాల్సిందిగా సీఎంను కోరుతోంది. రికార్డుల కోసం వాస్తవాలను దాచడం ఎంతవరకు సబబో ప్రభుత్వ పెద్దలే తేల్చాలి.